హాయ్ అండి. ఈరోజు అంశం నాగుల చవితి. తెలుగువారు నాగుల చవితి పండగను నియమనిష్టలతో బాగా ఆచరిస్తారు. పుట్టలో పాలు పోసి ఉపవాస వ్రతాలు ఆచరిస్తారు. ఈ నాగుల చవితి పర్వదినం వెనుక ఎంతో అంతరార్థం, సాంప్రదాయ విశిష్టతలు ఉన్నాయి. నాగుల చవితి నాగన్న పూజలు గొనుమన్నా, పాలు పోసేము పూజ చేసేము, మము చల్లంగా కాపాడు నాగన్నా అని ఎంతో సంతోషంగా పుట్ట దగ్గర నాగచవితి రోజు పాటలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటారు. దీని యొక్క అంతరార్థం, విశిష్టత ఏంటంటే, ఈ నాగారాధన అనేది ఎన్నో యుగాల నుంచి వస్తూ ఉంది. కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి జరుపుకోవటం అనేది ఆచారం. నాగుల చవితి రోజు రాత్రి నుంచి స్వచ్ఛమైన నీలాకాశంలో అనంత శయనాకృతి పాలపుంతగా స్పష్టంగా కానవస్తూ ఉంటుంది. ఇది ఉత్తాన ఏకాదశి వరకు 8 రోజుల పాటు ఆకాశంలో కనిపించే ఒక అద్భుతమైన దృశ్యం. అలాగే కార్తీక మాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకు స్థానమైన వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది, నాగారాధన వల్ల కామాన్ని, మృత్యువును జయించే సిద్ధి మనకు కలుగుతుంది. అందుకే ఈ కార్తీక మాసం అంతా కూడా నాగారాధన ప్రత్యేకంగా చేస్తుంటారు. ఇంకో విషయం కూడా, ఈ కార్తీక మాసంలో అన్ని మాసాలు ఒక్క దేవుణ్ణే ప్రార్థిస్తూ ఉంటే, కార్తీక మాసంలో మనం ఇద్దరిని, అటు శివుణ్ణి ఇటు విష్ణువుని కూడా ప్రార్థిస్తూ ఉంటాం కదా, ఆరాధన చేస్తూ ఉంటాం. అందుకనే కార్తీక మాసంలో మనం సత్యనారాయణ సమతం తప్పకుండా చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అలాగే శివుణ్ణి ప్రతిరోజు ధ్యానిస్తాం. శివుణ్ణి అప్పటికే అంటి పెట్టుకొని ఉంటేవేవి నాగులు. ఈ నాగులు ఈ శివునికి ఒక అలంకారప్రాయంగా కూడా ఉన్నాయి. అందుకనే నేను ఇటువంటి అంటిపెట్టుకొని శివుణ్ణి ఆరాధిస్తూ శివుని మీదే ఉన్నటువంటి నాగుల్ని ప్రత్యేకంగా పూజించడం అనేది జరుగుతుంది. నాగుల చవితికి పత్తితో చేసిన వస్త్రాలు, యజ్ఞోపవీతాలు వంటి నూలు దారాలను పుట్టకు అలంకరిస్తారు. చిన్న చిన్న వెండి రేకుల్ని పుట్టకు పెట్టి పుట్ట కళ్ళు అని అలంకరిస్తారు. నాగుల చవితికి నాగన్న, నీ పుట్ట నిండా పాలు పోసేము తండ్రి, నీ పుట్టదరికి మా పాపలు వచ్చారు, పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నడిచిపో, పడగ తొక్కితే పారిపో, మమ్మల్ని మా సంతానాన్ని కాపాడు తండ్రి అంటూ పుట్టలో పాలు పోస్తూ ఉంటాం. ప్రదర్శన నమస్కారాలు చేయాలి. చలివిడి, చిమ్మిరి, అరటిపళ్ళు మొదలైనవి ఆయనకి నైవేద్యంగా పెట్టాలి. ఈ సర్పారాధనకు, నాగారాధనకు తామరపూలు, కర్పూరపూలు శ్రేష్టం. ఈ సర్పారాధన చేసేవారి వంశం ఎందుకు వీటిని సమర్పిస్తారంటే, ఆ వంశం తామర తంపరగా వర్ధిల్లుతూ ఉంటుందంట. అంటే చాలా వంశం అభివృద్ధి చెందుతుంది అన్నమాట. ఈ విధంగా మనకు పురాణాలు చెప్తూనే, ముఖ్యంగా భవిష్య పురాణం దీని గురించి సమగ్రంగా చెప్పడం జరిగింది. నాగేంద్రుణ్ణి స్త్రీలు ఆరాధిస్తే శుభలక్షణాలు కలిగిన సంతానం కలుగుతూ ఉంటుంది. కన్యలు ఆరాధిస్తే యోగ్యుడైన భర్త లభిస్తాడు. సౌభాగ్యానికి, సత్సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అలాగే పాలు పోసిన తర్వాత ఆ పుట్ట మట్టి ఉంటుంది చూసారా, దాన్ని తీసుకోవాలి. దాన్ని పుట్ట బంగారం అంటారు. కొద్దిగా పుట్ట మట్టిని తీసుకొని చెవులకి కొంచెం తగిలించుకోవాలి, చెవులకి రాసుకోవాలి, అలాగే కళ్ళకి రాసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు చెవులకి సంబంధించినవి ఏ సమస్యలు రావు, కంటి చూపు చక్కగా ఉంటుంది అనేసి ఒక ఇది. నాగుల చవితికి ఉపవాసం చేస్తారు. చేసి స్వామికి చిమ్మిరి, చలిమిరి పళ్ళు నైవేద్యంగా పెడతారు. నువ్వులు బెల్లంతో చేసిన ఈ చిమ్మిరి, చలిమిరి ఎందుకని చేస్తున్నామంటే, చలికాలంలో తింటూ ఉంటే, దీన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే, నూకలు వేస్తూ ఉంటారు. ఏమంటారంటే, నూకనిస్తాం మోకనియ్యి అనేసి అనుకుంటూ పుట్ట మీద నూకల్ని చల్లటం జరుగుతుంది. మోకనివ్వటం అంటే
ఇంటి నిండా పిల్లలు, సంతానం, మంచి సంతానం కలగాలి అని కోరుకోవటం అనమాట. పాలతో పాటుగా ఈ నూకలను కూడా ఆ పుట్టలో వేయటం జరుగుతుంది. ఏటా నాగుల చవితి రోజున ఇంకోటి విషయం అంటే, ఏటా నాగుల చవితి రోజున కోనేటి రాయుడు ఉన్నాడు మన తిరుమల శ్రీనివాసుడు. ఆ తిరుమల శ్రీవారి పెద్ద శేష వాహనంపై ఊరేగించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అన్ని ఆలయాల్లో ఈ నాగారాధన విశేషంగా చేస్తూ ఉంటారు. ఎవరైనా కొంచెం తెలిసి తెలియక పామును చంపటం అంటూ జరిగిందనుకోండి, ఆ పామును చంపిన పాపం కూడా తొలగిపోవటానికి ఈ తైత్తిరీయ సంహిత నాగ పూజ అనేది ఒకటి ఉంది. అది కనుక చేస్తారనుకోండి, ఈ తెలిసి తెలియక చేసినటువంటి ఈ పాపం కూడా, పామును చంపిన పాపం కూడా పోతుంది అంట. సో ఇదంతా అయిన తర్వాత అసలు ఈ చవితి ఎందుకు, దీని యొక్క పరమార్థం ఏమిటి అని కనుక ఆలోచిస్తే, పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ ఉంటాయి. అలా నివసిస్తూ అవి భూసారాన్ని కాపాడుతూ ఉంటాయి. సమస్త ఈ ఈ జీవకోటి అంతా కూడా నీటిని ప్రసాదించే దేవతలుగా నాగుల్ని పూజించడం మన ఆచారం. పుట్టలో పోసే పాలు నిజానికి పాములు తాగవని అందరికీ తెలుసుది, ఇది నగ్న సత్యం. కానీ నాగుల చవితి నాడు మనం పుట్టలో పాలు పోస్తూనే ఉంటాం. పుట్టలో పోసే ఈ పిండి పదార్థాలు, నువ్వులు, బెల్లం, ఈ పాలు, ఇవన్నీ పదార్థాలన్నీ వేస్తూ ఉంటాం, ఫ్రూట్స్ వేస్తూ ఉంటాం. అవన్నీ కూడాను క్రిములు చేరి వాటి చుట్టూ క్రిములు చేరుతాయి. వాటిని తినడానికి కప్పలు వస్తాయి, ఎలుకలు ఆ పుట్టలోకి చేరుతాయి ఆ ఆహార పదార్థాలన్నీ తినడానికి. ఈ ఆహార పదార్థాలు తినడం కోసం అని పుట్టలోకి ఈ జంతువులన్నీ వెళ్ళేటప్పటికి అవి పాములకు ఆహారంగా మారుతాయి. అలా పాములు తమ నివాసాల నుంచి బయటికి రాకుండానే, అంటే ఈ అంతర్భాగంలో, భూ అంతర్భాగంలో ఉంటూనే ఇవన్నీ వచ్చేటప్పటికి వాటికి ఆహారం, అలా అవి బయటికి రాకుండానే వాటి స్థానంలోనే ఆహారం లభిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, పాములకు ప్రాణహాని అంటూ జరగదు. వాటి వల్ల మనకు కూడా ఏమీ హాని కలగదు, ఈ హాని నుంచి నివారించుకోవచ్చు అన్న దీంతో కూడా, అన్న అర్థంతో కూడాను మనం ఈ విధంగా చేయటం జరుగుతూ ఉంటుంది. సరే, యథావిధ మనం చేసేది ఏంటి అంటే, నిష్టగా ఏకాగ్రతగా నాగేంద్రుడిని పూజించటం. అలాగే నాగులు ఒకవేళ బయటికి వచ్చినా మనం భయపడి వాటికేమీ హాని కలగకుండా ఉండటానికి ఈ విధంగా మనమే ఒక ఏర్పాటు చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఉంటాను మరి. స్వస్తి.